ఆయన ఇచ్చాడా జాకెట్లు అడిగాను ప్రెస్టేజ్లో ఉందట 1100 ఇంకేస్తాలే అమ్మకి వేడి నీళ్ళకి స్టవ్ కాకుండా హోటల్లో ఉంటాయి కనుక్కున్న ఫోన్ చేశాను కనుక్కుంటే 1100 అన్నా అన్నాడు 1100 ప్రెస్టేజ్ అదే వచ్చింది దాని అంతటా అదే సరి చావలి సూర్యప్రకాశరావు గారితో బస చేశాం. కృష్ణమ్మ నాయుడు గారు నాతో వచ్చి దర్శనంతో పరిచయం చేశారు. అప్పుడు ఆమె నా భార్యను పరీక్షించి అప్పుడప్పుడు రోగి గుంటూరు వచ్చి తనకు కనపడుతుండాలి అని చెప్పడం చేసి మేము అక్కడి నుంచి గుంటూరు పోవడానికి వస్తున్నాం. నేరుడు మద్రాసులో న్యాయవాది పరీక్షకు చదివిన తమ్ముడు వెంకటరాజ పరీక్షలో అపజయం చెందినట్టుగా తెలిసి విచారించాం. కనకరాజు 2వ తరగతి న్యాయవాది పరీక్ష ఇవ్వటం సంతోష వార్త. బావమర్ది సీతాపతిరావు మాధ్యమిక పరీక్షలో తప్పిపోయాడు. ఈ సంవత్సరం తాను ఇంట ఊరకుండా ఉండక వెంకటరామయ్య 40 రూపాయల జీతం మీద రేపల్లె మాధ్యమిక పాఠశాలలో ప్రథమ ఉపాధ్యాయుడిగా పనిచేయటానికి సిద్ధపడ్డ సంతోషించాం. ఇప్పుడు కుటుంబ పరిపోషణ చేసేవాళ్ళు ఒకరిద్దరం అవ్వటం చేత నాకెంత ప్రోత్సాహకరంగా ఉంది. మా రుణదాత పార్వతీశం గారు మా మీద వ్యాజ్యం వేశారని చెప్పడానికి మా తండ్రి బెదవాడ 29వ తేదీ మార్చి వచ్చారు. అప్పుల గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు మనస్తాపం కలిగేది. కానీ అధైర్యపడితే లాభం లేదని కళ్ళకు రోజు రాత్రిలో ఉండాలని చీకటి రాత్రులుగా ఉండవని మా తండ్రి నన్ను అవదార్చుతూ ఉండేవాడు. మేము మాత్రం అలాంటి సుదినాలు చూస్తామా అని అనుకుంటూ ఉంటాం. మా రేలంగి వాస్తవ్యులు ఆ దినాల్లో ఏలూరులో దేశోపకారికి ఆధిపత్యం నరపువాడు అయిన చిలుకూరి వీరభద్రరావు గారు నన్ను చూడటానికి బెదవాడ వచ్చారు. ఆ కొద్ది కాలంలో దాని భద్రాలయం ఒకటి కొని నాలాగానే బెదవాడు నివసిస్తానని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆనందమైంది. రాజమహేంద్రవర ప్రార్థన సమాజ వార్షికోత్సవాన్ని వీక్షించడం కోసం నేను బెదవాడ నుండి 15 ఏప్రిల్లో బయలుదేరా. మార్గ మధ్యలో ఏలూరులో వీరభద్రరావు కామేశ్వరరావు గారు మమ్మల్ని కలిశారు. సాయంకాలం పురమందిరంలో టౌన్ హాల్కు పోయి చూసేసరికి మర్నాడు పొద్దున బీదలకు అన్నదానం ఏర్పాటు జరిగింది. శ్రమపడే పావనమూర్తి అయిన పాపయ్య గారు కనపడ్డారు. 19 ఏప్రిల్ నేదిన వీరేశలింగం గారు ప్రార్థన సమాజం ప్రారంభోత్సవం చేశారు. మధ్యాహ్నం పాపయ్య గారి అన్నదానం, సాయంకాలం నరసింహరాయుడు గారి ధర్మోపన్యాసం జరిగింది. నేను కొన్ని ప్రార్థనలు చేశాను. మిత్రుడు వెంకటరత్నం నాయుడు గారు, రామ్మూర్తి గారు బందర్ నుండి వచ్చారు. మర్నాడు ఉదయంలో నాయుడు గారు తమసోమా జ్యోతిర్గమయ అనే వాక్యంతో ప్రారంభించి ధర్మ ఉపన్యాసం ఇచ్చారు. సాయంకాలం లింగం గారు తాను నూతనంగా నిర్మించిన ప్రార్థన మందిరాన్ని ఆవిష్కరించారు. వెంకటరత్న నాయుడు గారు తమకు పంతులు గారి మీద గల అసమాన భక్తి విశ్వాసాలు ఆ సమయంలో చెప్పారు. మర్నాడు సమాజ సభ్యుల ఛాయాపటాలు తీయబడ్డాయి. మధ్యాహ్నం కూడికల ఆస్తిక సమావేశంలో సమావేశానికి 500 రూపాయలు విరాళం ఇస్తానని మిత్రులు వాగ్దానం చేశారు. నేను సంవత్సరానికి 75 రూపాయలు ఇవ్వాలని అనుకున్నా. సత్య సంపత్తిని ప్రచురించడానికి ప్రత్యక్ష భగవత్ సందర్శనం అనే శీర్షికతో ఒక ఆంగ్ల వ్యాసం రాసి అది లింగం గారికి నేను ఇచ్చాను. అది 1897 మార్చి సత్య సంపత్తిలో ప్రచురించబడింది. అందులోని ముఖ్యాంశాలు ఇక్కడ చెప్తున్నాను. ప్రార్థన సామాజికులైన దైవమే మతం, ఆయన్ను హృదయ సమర్పణమందు ప్రకృతి హృదయ ముఖంలో దర్శించాలి. నిజమైన భక్తుడికి ఈశ్వరుడు తప్ప వేరే స్వర్గ మోక్షాలేవి లేవు. భగవత్ సందర్శనమే భక్తుడి పెన్నిధానం. అలాంటి భగవంతుని సూటిగానే మనం గ్రహించవచ్చు. మనుష్యుని మనస్సీమ అనేక లోప పాపాలు పీడిస్తున్నాయి. మనం దేవుణ్ణి తిన్నగానే చూసగలం. గ్రంథాలు, గురు సహాయం మొదలైన పరికరాలు భక్తునికి కావాలి. అవి ఎప్పుడూ కూడా దేవుని స్థానం మాత్రం ఆక్రమించలేవు.
మన మహిమాధికారాలు అవతార విగ్రహాదులకు వదిలేసి దేవుడు వదిలేస్తే దూరం అయిపోతాడు. అలాంటి దేవుడు మనుషుని జ్ఞాన చక్షువులకు దూరమవుతాడు. ఆ దేవదేవుడికి ఆస్తికవాదులకు తెలియబడినటువంటి ఈశ్వరుడికి భేదమే లేదు. సత్యదైవమెప్పుడు మన చెంతనే ఉంటాడు. ఇది మనుష్య కోటికి అనుభవ సిద్ధం. ఇలాంటి భగవద్ దర్శన సజ్ఞాన్వితులకే కాని పామర జనాలకి సాధ్యం కాదని ఎవరైనా చెప్తారేమో. మన శక్తులలో వ్యక్తిగత భేదాలున్న జ్ఞాన సంపాదన విషయంలో మాత్రం మనుషులంతా ఒకే కుటుంబంలో వారు. పండిత పామరుడు ఉభయులు ఈశ్వరుని ఒకే విధంగా ఆలోచిస్తారు, ఒకే విధంగా సాక్షాత్కారాన్ని పొందుతారు. ఈశ్వర సాక్షాత్కారం భక్తులందరికీ సుసాధ్య కార్యం. రాజమండ్రిలో 2 రోజుల్లో వీరభద్రరావు గారు, చెలుకోటి వీరభద్రరావు గారిని లింగం గారికి ఆయన పరిచయం చేశారు. రావు గారికి ఒక ముద్రాలయం కొనిపెట్టదని పంతులు గారు సెలవిచ్చారు. వీరభద్రరావు గారు కొద్ది రోజుల్లో బెదవాడ వస్తానని మేమిద్దరం కూడా కలిసి ఇక్కడ ఒక వార్తాపత్రిక నెలకొల్పవచ్చని మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్రాచీన నవీన సైతాను ఎల్టీ పరీక్షలు నేను పాస్ అయ్యాక ఉపాధ్యాయ వృత్తి విరమించి వస్తుందని మళ్ళా నేను ఎప్పుడూ మొరలేడలేదు. బెదవాడ పాఠశాలాధికారులు ఇప్పుడు నాకు 5 రూపాయలు వేతం అభివృద్ధి చేయటం చేత నా జీతం 80 రూపాయలు. పాఠశాలలోని బోధనా పత్రికలకు వ్రాత పని నేను క్రమంగా నెరవేరుస్తున్నాను. వెనకటిలాగా ఈ వేసవిలో నేను రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో ఉండే రోజుల్లో నేను సమాజ కార్యాలు దీక్షతోనే జరుపుదేవాడు. ఆస్తిక పుస్తకాలయంలోని పుస్తకాలు సరిచూసి మిత్రులను అడిగి కొత్త గ్రంథాలు తెచ్చి అందులో చేర్చారు. సత్య సంపద్ధిని వ్యాసాలు రాశారు. అప్పుడప్పుడు వీరేశలింగం గారిని కలిసి వారితో వితంతు ఉద్వాహం పెళ్లిళ్ళ గురించి మాట్లాడేవారు. ఆ వేసవిలో నేను చదివిన పుస్తకాలు మేరీ కొరెల్లి కన్యా విరచితమైన సైతాన్ వెతలు అనే ఆంగ్ల నవల చాలా ముఖ్యమైనది. ఆ నాగరికాగ్రగణ్య అయిన ఇంగ్లాండ్ దేశంలోని పెద్ద లోపాలు రచ్చగీర్చండి. ఒక ఆంగ్లేయ జాతి అన్నది అంటే జాతినే కాదు, మానవ కోటి అంతా ఈ గ్రంథరాజం యొక్క ఉపాలంబనానికి దారి. ఇక్కడ ప్రదర్శితమైన సైతాన్ బైబిల్లోని సైతాన్ గాడు. ఈతడు నవనవోన్వేషణ కాంతులతో మన చుట్టే ఉంటూ మనతో తిరుగుతూ విద్యా నాగరికతలతో వెలసెల్లేడి వినూతన శక పురుషుడు. అందులో నాగరిక అగ్రగణ్యమైన ఇంగ్లాండ్ దేశంలోని పెద్ద లోపాలు రచ్చగీర్చింది. ఒక ఆంగ్లేయ జాతి అంటే ఏమిటి కాక మానవ జాతి అంతటి ఈ గ్రంథరాజంలో ప్రస్తావి. ఇక్కడ ప్రదర్శనమైన సైతాను బైబిల్లో సైతాను కాదు, ఇవాళ మనకి చుట్టూ ఉండేటువంటి వినూతన శక పురుషుడు. ప్రాచీన నేను ఈ నూతన అంశాన్ని తీసుకొని బాగా ఆలోచించి ప్రాచీన నవీన సైతానులు అనే శీర్షికతో ఒక ఆంగ్లంలో వ్యాసాన్ని రాశా. అది 1897 సంవత్సరం జూలై నెల సత్య సంబద్ధిలో ప్రచురమై అందులోని ముఖ్యాంశాలు చెప్తా. సైతాను మన ముఖ్య బంధువుల్లో ఒకడు. అతను లేకపోతే మనం అలాంటి వాణ్ణి ఒకడిని కల్పించి తెచ్చుకోవాలి. అతడు లేని మత సిద్ధాంతం రాణించదు. అనాదిగా సైతాన్ లోకరంగంలో విహరించి నరుల వినమ్ర ప్రణామాలు చేసుకుంటున్నారు. దేవుని ఒక గుడి వెలసినప్పటి నుంచి జగతిని సైతానుకు 50 ఆలయాలు ఏర్పడతాయి. దేవుడికి 1, సైతాన్లకు 50. సైతాను గురించి మానవుల మనస్సీమలలో ఒక అక్రమ పరిణామం కనబడు. బైబిల్ పాత నిబంధనలో సైతాను వికృత సర్పవేషంలో మన తొలి యవ్వనమైన హవ్వను శోధించాడు.
నూతన నిబంధన కాలం వచ్చేసరికి సైతాన్ తెలుగు మీద అపురూపమైన ఫలం ఒకటి చూపి అవలను మోసగించి సైతానిపడి ఈశ్వరాంశ సంభూతుడైన జీసకు జగత్ సామ్రాజ్యం కట్టబెడతానని భ్రమ పెట్టుకోదలిచాడు. సైతానుకి ఇప్పుడు కావలసింది మానవ వైకల్యం, ఆత్మ అపహరణ. సోదరుడితో పాటు శోధకుడి స్వభావాన్ని విచిత్ర ప్రవర్తన పొంది మిల్టన్ కవి సృజించిన సైతాన్ ఇంకా నైగనిజ్యం దాల్చి ఉన్నాడు. ఆ కవివరేడు తాను రచించిన విశీర్ణ స్వర్గం అంటే ప్యారడైజ్ లాస్ట్ అన్నమాట కావ్యానికి ఆదాం వారుగా సైతాన్నే నాయకుడిగా చేసుకుని వివరించారు. మిల్టన్ సైతాన్లో నీచత్వ హీనత్వాలు కనపడవు. నరలోక కుడ్యాలు గోడలు తమ గంభీర ఉపన్యాస గర్జనలకు మారుమోగినట్లుగా సహచరులతో ప్రసంగించి తన ధీర వచన గాంభీర్య మహిమాన్ వాళ్ళందరికీ పరమేశ్వరుడి మీదకి ఎత్తి వచ్చినట్లుగా పులికొల్పడం సామాన్య ప్రతిభ కాదు. మిల్టన్ కవి పుక్కిడి పురాణాల సైతానుని కాక తన సోదర ఆంగ్లేయుల అనుదినము నగర ఘంటాపథంలో సంచరించే స్వదేశీయ సమకాలిక సరసాగ్రగణ్యుడైన సైతాన్నే ప్రదర్శించారు. ఈ సైతాను కూడా ప్రకృత కాలంలో పొదలుడికి ప్రాతగిల్లిపోయినవాడు. అప్పుడు 19వ శతాబ్ది మధ్యంలో ప్రసిద్ధి ఉందన్న కార్లైల్ రచించిన సాత్తా రిజార్టస్లలో సైతాను వినూతన కాంతుల్లో విరాడు. సైతాన్ నీ వెలుపల నేడు నీ అంతరంగంలోనే అణగి మణగి ఉన్నాడు అనే వేదాంత రహస్యమే కార్లైల్ సిద్ధాంతం. అంతకంటే కొత్తదై సైతాన్ మన ఆధునిక ఆంధ్ర సారస్వంతంలో మనం కనపడుతుంది. మేరీ కొల్లే కన్యక రచించిన సైతాను వెతలు అనే గ్రంథంలో సైతానుని ప్రకృత వృత్తాంత కథనం కనబడుతుంది. అందులో కథానాయకుడు టెంపెస్ట్ దరిచే పేదరిక సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి అతడు ఒక అకస్మాత్తుగా ఐశ్వర్యవంతుడైన ఒక లండన్ నగరవాసి. ఆ రోజున లూసియో రైమానెస్ అనే ఒక రాకుమారుడు ఆయన స్నేహితుడు సహచరుడై టెంపెస్ట్ తన సర్వస్వాన్ని కోపోగొట్టు మళ్ళా దుర్భర దారిద్ర్య దశకు తీరుగా అతన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు. ఆ కాలంలో లూసియో కనపరిచిన శక్తి సామర్థ్యాలన్నీ సైతాను కళలు. ప్రకృత కాలపు పురుషుల వర్యుల అతులిత మేధాశక్తి, వాక్చాతుర్యం, శృంగార విలాసాలు లూసియో యందు చక్కగా ప్రదర్శితమై ఈ శోధనలో చిక్కుపడని శోధకుడు మాటి మాటికి తన్ను వారిస్తున్న కుశాగ్ర బుద్ధి అయిన టెంపెస్ట్ ఆ సుడిగుండంలోనే పడి కొట్టుకుపోతున్నాడు. అదే ప్రకృతపు సైతానుడి స్వభావ లక్ష్యం. భాగ్యవంతుల మాయామర్మాలలో, ధనికుల దురంత దుష్కృతాలలో, లక్ష్మీపుత్రుల లోభమోహాలలో, స్త్రీ పురుషుల గూఢ వ్యభిచారాలలో ఈనాటి సైతాన్ ప్రత్యక్షం కనబడు. ఈ నూతనమైన సైతాను నమ్మిన ఒక్కింత విమర్శిద్దాం. సైతానుడి దైవ విశ్వాసం లేకపోలా ఈశ్వరరాజ్ఞ ఉల్లంఘం మాత్రం అతనికి ఎక్కువ. సైతాన్ పాపాల భైరవుడని ఘోషించాలని బైబిల్ ప్రాతశైస్తవత. కొరిల్లి కన్యక బంధించిన సైతాన్ అలా కాక మనుష్యుడు నూతన దృక్పథం తొక్కి చూసినప్పుడల్లా దుఃఖాతిరేకంలో వెత పొందుతాడని కనుకనే ఈ గ్రంథాల్లో సైతాను వెతలు అనేటువంటి నామకరణం కలిగిందని. నరుడు చేసే పాప కార్యాలకెల్లా సైతాను ఏడుస్తూనే ఉంటాడు. ఈ పుస్తకంలోని సైతానులు ఇలా ఘోషిస్తున్నారు: స్త్రీ పురుషుల పాప పరంపరే దరిలేని నా దుఃఖాబ్ది. స్వేచ్ఛాపూర్వకంగా నన్ను బందీకుతిని చేస్తున్నది. అదే నాకు నరకలోక అవతరణాన్ని కలిపి నన్ను మితిలేని వ్యతల పాలు చేస్తుంది. ఇదే నన్ను బంధించి ఛేదించి వికృతాంగుని చేస్తోంది. మత గురువులు నాకు చేసే అపకారం ఏమిటంటే పాపమే నా వినోదమని నన్ను గురించి వాళ్ళు నిందలు వేసి అపవాదాలు చెప్తున్నారు. మనుష్యుడా, ఇప్పుడైనా నువ్వు నిజం గ్రహించి పాపం ఎవరికైనా సంతోషదాయకమా? లోక వినాశకరమైన పాతకం ఎప్పుడు మనుషుడు కృతమి సుజమే. పాపం దేవుడికి అపచారం, ఆ వెతలు కాలవారు. లోకమందెక్కడ ఏ మనుషుడు దుష్కృతం చేసినా అవి నా వేదనలు అభివృద్ధి చేసి ఆ బానిసత్వానికి దోహదం చేస్తాయి.
నిరంతరం నరుణ్ణి శోధిస్తానని నేను నియమం పూన. అయినా మనుష్యుడు నాకు లోబడనక్కల్లా కార్యస్వతంత్రుడై అతడు నన్ను ధిక్కరిస్తే నేను పలాయనమవుతా. అతడు నన్ను ఆదరించాడా, వారి అండనే నేను నిలబడి ఉంటా. అనాదిగా మానసిక వేషంలో నేను పొడమిని కుమ్మరిస్తున్నా, అంటే తిరుగుతున్నా. ప్రభువులకు, ప్రధానులకు, శిష్యులకు, శాస్త్రజ్ఞులకు, పెద్దలకు వాళ్ళ లోపాలను అనుసరించి నేను సాక్షాత్కరిస్తున్నా. కానీ యోగ్యులకు, పవిత్రులకు, విశ్వాసులకు నేను నమస్కృతులనర్చి సంతోషంతో వాళ్ళని వడ్డిల్పెట్టి పలాయనం చిత్తగిస్తుంది. ఇదే నా నిజస్థితి. నరుడు మనపూర్వకంగా నన్ను ఉద్ధరించి నాకు విముక్తి కలిగించే వరకు నేను వాడిని ఆశ్రయించి భూమి మీదే నిలిచి ఉంటా. సంఘ సంస్కరణ సభ రాజమండ్రిలో 28వ తారీఖు మే తేదీన నేను పురమందిరంలోనికి వెళ్ళి అక్కడ పఠనాలయం నుండి ఎమర్సన్ రచనలు అనే గ్రంథాన్ని, ఆస్తిక పుస్తకాలయం నుండి కార్లేన్ సూర్యుడు పూజ, ఆడమ్స్ రచించిన నిరాడంబర జీవితం, ఉత్కృష్ట విచారం అనే పుస్తకాలు చదవటానికి తీసుకొని 1-2 రోజుల్లో ఎమర్సన్ని ఆంగ్లేయ గుణ విశేషాలు, పరమాత్మ అనే వ్యాసాలు, కార్లేను వీర ప్రవక్త అనే వచనాన్ని చదివి వినోదించి, వీళ్ళిద్దరూ ప్రతిభాశాలురైన రచయితలే. అయినా ఎమర్సన్ కంటే కార్లేనే నా మనస్తత్వాన్ని బాగా ఆకర్షించారు. ఎమర్సన్లో మౌన గాంభీర్యం, బ్రహ్మజ్ఞాన సంపత్తి, ఆత్మ ఉపలబ్ధి ఎక్కువ. కార్లైలో ధైర్య శూర్యత, వాగ్విభావం ప్రదర్శితం అయ్యింది. ఎమర్సన్ ఆత్మవిచార దీక్ష, కార్లైల్ కార్యోత్సాహం పరికల్పకల్పన. మొదటి రచయిత మనస్సును దేవుడి దశకు తీసుకెళ్తాడు. రెండవవాడు మనుష్యుడి నీచతా హేయత్వాన్ని నిరసిస్తాడు. ఇద్దరు అసమాన ప్రతిభావంతులు, పరమార్థ తత్వ కోవిద. ఈ సెలవుల్లో మా అప్పుదారులు ఇద్దరికి తిరిగి కొత్త పత్రాలు వ్రాసి సంతృప్తి పరిచాం. మా చివరి తమ్ముడు సూర్యనారాయణకు వడుగు చేశాం. ఈ సంవత్సరం గోదావరి మండల సభలు ఏలూరులో జరగటానికి ఏర్పాటయ్యింది. రాజకీయ సభకు రెంటాల వెంకట సుబ్బారావు పంతులు గారు అధ్యక్షులు, సాంఘిక సభకు జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు. వారు రాలేకపోవడం చేత కందుకూరి లింగంగానే అన్నిటికీ చూసుకున్నారు. సతీ సమేతంగా నేను ఈ సభలకు వెళ్లాలనుకున్నా కానీ మా తల్లికి ఇష్టం లేదు. అయినా 7వ తేదీ జూన్ మేమిద్దరం ఏలూరు బయలుదేరాం. సాంఘిక సభా కార్యదర్శి సత్యరాజు కామేశ్వరరావు గారి ఇంట ఉన్నాం. బహిరంగ సభకు భార్య భారం కొట్టడం చేత అతని సోదరులకు అంగీకారం కాలేదు. కానీ ఈ విషయంలో నాలాగానే కామేశ్వరరావు కూడా గట్టి పట్టుదల పొందాడు. 9వ జూన్ జరిగిన సాంఘిక సభలో కామేశ్వరరావు, నేను భార్యలతో సహా వెళ్ళాం. రాజ్యలక్ష్మ గారు సభలకు వచ్చారు. ఇంకా కొందరు స్త్రీలు కూడా వచ్చి స్త్రీల కొరకు ప్రత్యేకించిన ప్రదేశాలలో కూర్చున్నారు. వీరేశలింగం గారి అధ్యక్షత కింద జరిగిన ఈ సభలో స్త్రీ విద్య, అతి బాల్య వివాహాల గురించి తీర్మానాలు నేనే ప్రతిపాదించా. సభ నిర్విఘ్నంగా జరిగింది. కొద్ది కాలం కిందటే తండ్రి కాలధర్మం పొందిన నా తోడి అల్లుడు సత్యరాజు వెంకటరత్నం, మా మరదలు శ్యామలాంబ బంధువులను మేము కొంత పరామర్శ చేసి మర్నాటి రాత్రికి రాజమండ్రి చేరాం. అప్పుడు వీరేశలింగం గారి అధ్యక్ష ఉపన్యాసాన్ని నేను ఆంగ్లం చేసి ఎల్లేపల్లి నారాయణ శాస్త్రి గారికి ఇచ్చి అది ఆంగ్ల పత్రికలో ప్రకటన నిమిత్తం మద్రాసుకు పంపబడి 22వ తారీఖు జూన్ అటు విక్టోరియా మహారాణి గారి జూబిలీ మహోత్సవం రాజమండ్రి పుర మందిరంలో అతి వైభవంగా జరిగింది. కలెక్టర్ బ్రాడీధర అగ్రాసనాధిపత్యం వహించాడు. లింగం పంతులు గారు ఒక తీర్మానం ప్రతిపాదిస్తూ రాణి గారి చారిత్రాంశాలు చెప్పారు. కొందరు పద్యాలు చదివారు. వీధుల్లో పెద్ద ఊరేగింపు జరిగింది. ఆ రోజు సభలో చదవబడిన పద్యాలు ఇంట్లో వాళ్లకు నేను చదివి వినిపించి 23 తేదీన
నేను సెలవు తీసుకోవడానికి వీరేశలింగం గారికి ఇంట వెళ్ళా. వారి చరిత్రను నా జనానా పత్రికలో ప్రచురించడం కోరి వారి జీవితం నుండి కొన్ని ముఖ్యాంశాలు ఆ సమయంలో నేను రాసుకున్నా. ఆ కాలంలో లింగం మహాశయుని నామం స్మరించినంతని నా మనస్సులో ధైర్య ఉత్సాహాలు ముప్పిరుకొని వారి వలనే సంస్కరణ పక్షం అవలంబించి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నా మహదాశయం. 24వ తేదీ జరిగిన ప్రార్థన మంత్రి సమావేశంలో సత్య సంపదని పత్రిక పునరుద్ధరించాలని, ఆ పత్రికకు నేను కనకరాజు సంపాదకులుగా, సాంబశివరావు వ్యవహారకర్తగా ఉండటానికి తీర్మానం. నేను అంతగా ఇష్టపడకపోయినా మళ్ళా సత్య సంపత్తిని నా మెడకు అంతగట్టబడి తల్లిదండ్రుల దగ్గర ఇల్లు బీచుకోడు పొంది నేను మెద్రాసు పెదవాడ బయలుదేరా. అంతకుముందు 1-2 రోజుల క్రితం ఒక రాత్రి భోజన సమయంలో నాకు మా తండ్రికి కుటుంబ విషయాల్లో కొంత వాగ్వివాదం జరిగింది. ఇంటి ఖర్చులకు నెల కావాలని నా ప్రశ్నకు మా నాయనకు అమిత కోపం వచ్చి తమకు కావాల్సిన సొమ్ము నేను క్రమంగా పంపకుండటం వలననే కుటుంబ రుణం పెరుగుతోందని మా తండ్రి అప్పుడు మా ఇద్దరుకు జరిగిన ఘర్షణానికి పిమ్మట నేను చాలా బాధపడి వయసు చెల్లిన ఆ తండ్రిని మూర్ఛనచే కృషించిన ఆ తల్లిని విడిచి వెళ్తాక నీ కాళ్ళాడక ఎంతో అధైర్యం పడ్డా, ధైర్యం పొందా. చెన్నపురి ఉద్యోగం. నేను సైదాపేట బోధనాభ్యసన కళాశాల వదలగా కొత్తగా వెలిసిన రాజమండ్రి బోధన అభ్యసన కళాశాలలో నాకు ఉద్యోగం ఇప్పించాలని మా గురువర్యులు, ఆ కళాశాల అధ్యక్షుడు మెట్కాఫ్ దొరగారు సిద్ధపడ్డారు. కానీ నేను ఎల్టీ పరీక్ష 2వ భాగంలో తప్పడం చేత ఆ పని నాకు కానీ మిత్రుడు మృత్యుంజయరావు కానీ ఇవ్వడు. తర్వాత నేను తమ దర్శనం చేసినప్పుడల్లా నేను ఎల్టీ పరీక్ష పూర్తి చేశానా పాపం అని అంటుండేవాడు. కానీ అది ఏం విచిత్రమో కానీ 1797 సంవత్సరంలో నేను ఆ పరీక్ష రాయలేకపోయా. అందుచేత మెట్కాఫ్ దొరకు నా మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నా రాజమండ్రి కళాశాలలో నాకు ప్రవేశం కలగల. 97 సంవత్సరం ప్రారంభంలో ఆ దొరగారు తమ ఉద్యోగాన్ని సాధించుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. నేను ఆ మార్చి నెలలో ఎల్టీలో కృతార్థుడయ్యాను. అప్పుడు రాజమండ్రి కళాశాలలో మిడిల్ మాస్టర్ దొర అధ్యక్షుడు. వారి కళాశాలలో తర్కశాస్త్రం బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు కావాల్సినట్టుగా నాకు తెలిసి మెడ్రాసు నుండి రాజమండ్రి ప్రయాణం చేస్తూ బెదవాడ రైలు స్టేషన్లో దిగి ఉండిన ఆ దొరగారిని జూలై 5న చూడటానికి వెళ్ళి నా సంగతి చెప్పుకుంటే ఆయన స్వయంగా ఎరగడు కనుక నేను దరఖాస్తు చేస్తే తాను ఆలోచిస్తానని చెప్పి నేను దరఖాస్తు చేసి 9వ తేదీ రాజమండ్రి బయలుదేరి వెళ్ళిపోయా. అక్కడ నా తల్లిదండ్రులు, సోదరులు క్షేమంగానే ఉన్నారు. నా దరఖాస్తు చెన్నపురికి పంపబడిందని నాకు తెలిసింది. తన కళాశాలకు అనుభవశాలి, సంస్కృత జ్ఞానం కలవాడు అయిన బోధకుడు కావాలని దొర కోరాట. అందువల్ల నాకు లాభం కలగగలని నేను గ్రహించి ఈ విషయమై నా పూర్వ గురువు స్కాట్ దొరగారికి మద్రాసు తంతి పంపి నన్ను గురించి డైరెక్టర్ గారికి సిఫార్సు చేయమని కోరి మేమిద్దరి వరకే పెదవాళ్ళు బస చేసి ఉండిన గోవిందరాజుల వారి ఇల్లు జూలై 27వ తారీఖు మేము వదిలి విసిరేసి వారి పెరటిలో మేము పెట్టిన చెట్ల పాదులకు తుమ్మమండలు కొని తెప్పించి నేను పాటించినందుకే ఇంటి యజమాని సుబ్బారావు గారికి నా మీద కోపం వచ్చింది. ఆ పేటలోని కొంచెం దూరంగా వేరుగా ఉన్న ఒక బంగళాకు 8 రూపాయల అద్దె మీద పుచ్చుకొని మేము అక్కడికి వెళ్ళాం. ఈ కొత్త ఇంటి చుట్టూ విశాలమైన పెరడు, దాని చుట్టుపక్కల దగ్గరలో ఇల్లు లేకపోవడంతో ఒంటరిగా ఉండటం మొదట కష్టం. ఆ దాల్సాలో చిత్రలేఖన బోధకుడు నా స్నేహితుడు రామస్వామి శాస్త్రి గారు వారి తల్లి వచ్చి జూలై నెలాఖరు మా ఇంట్లో ఒక భాగంలో దిగటం చేత కొంత ధైర్యం. ఒక రాత్రి సంభాషణ సందర్భంలో మెడ్రాస్ ఆర్య పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఖాళీ అయ్యాడని, వారికి ఆంధ్ర ఉపాధ్యాయుడు కావాలని శాస్త్రి గారు చెప్పారు. ఆ మర్నాటి నుండి నేను ఆ పని నిమిత్తమై కృషి చేశాను. ఆ పాఠశాలాధికారి హిందూ పత్రిక ముఖ్య విలేకరి అయిన జి సుబ్రహ్మణ్యయ్యర్ గారు
వీరి కొన్నేళ్ల క్రితం నాకు మిత్రుడు మృత్యుంజయరావుకు తమ పాఠశాలలో పేరులకి బోధక ఉద్యోగాలు ఇచ్చారు. వీరికి నన్ను కూర్చి సిఫారసు చేయడని రాజమండ్రిలోని న్యాయపతి సుబ్బారావు పంతులు, వీరేశలింగం పంతులు గారు, మద్రాసులోని బుచ్చయ్య పంతులు గారికి నేను జాబులు రాశా. వాళ్ళందరూ నన్ను గురించి అయ్యర్ గారికి గట్టిగానే సిఫారసు చేశారు. అప్పుడు 11 ఆగస్టు తేదీన సుబ్రహ్మణ్య గారి వద్ద నుంచి నాకు ఒక లేఖ వచ్చి నాకు నెలకి 50 రూపాయల జీతం ఇవ్వగలమని రాసి నేను ఎంత త్వరలో తమ పాఠశాలలో చేరగలను రాసి ఆ మర్నాడే నేను అయ్యగారి వందనాలతో ఉద్యోగ స్వీకారం చేస్తున్నా 60 రూపాయలు ఇవ్వండి, 1 నెలలో చేరగలడు, నా పని తృప్తిగా ఉంటే కొన్ని సంవత్సరాల వరకు అక్కడే ఉద్యోగంలో నాకు స్థిరంగా ఉంటాను. ఆ తంతి పంపి మర్నాడు నిమిషాల నుండే వారి జవాబుకి ఎత్తుతున్నా. కానీ మర్నాడు సాయంకాలం వరకు నాకు ప్రత్యుత్తరం రానిలే. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు జవాన్ ఒక తంతి తెచ్చారు. దానిలో ఇలా ఉంది: వందనాలు, రాబో జనవరిలో 15 మరో సంవత్సరం 60 ఇస్తాం. సెప్టెంబర్ 1వ తేదీన మీరు చేర. ఈ తంతి అందుకొని రాజమండ్రిలో ఉండే తల్లిదండ్రుల ఆలోచన అడగ్గా ఆ రాత్రి రైల్లో బయలుదేరారు. మా ఇంటి వరకు వచ్చి ఉండే నా పెద్ద మేనమామ, నా భార్య పెద్ద మేనమామ నాతో రాజమండ్రికి అప్పుడే బయలుదేరారు. నేను రాజమండ్రి చేరేటప్పటికి మా తల్లి వేలుబందు వెళ్ళి ఉంది. ఇంట్లో తండ్రి తమ్ముడు ఉన్నారు. చిన్న చెల్లెలు దబ్బుగా ఉంది. రాజమండ్రిలో మా వాళ్ళ స్థితిగతులు దైన్యంగా ఉన్నాయి. నా చిన్నప్పటి ప్రయాణానికి మా మామగారు ఒప్పుకున్నారు. కానీ మా తండ్రి ఆయనకు జ్యోతిషం మీద అభిమానం, కొంత పరిచయం. గోచారాన్ని బట్టి నాకు త్వరలో స్థాన భ్రష్టత్వం, ధనక్షయం కలుగుతుందని మాత్రం చెప్పారు. ఈ ఉద్యోగం తప్పక స్వీకరించి ఎంఏ పరీక్ష చదవమని వీరేశలింగం గారు చెప్పారు. అప్పుడు నేను పెదవాడు వెళ్ళి 17వ తేదీ సెప్టెంబర్ మెడ్రాసులో పనిచేయగల అయ్యర్ గారికి టెలిగ్రామ్ ఇచ్చి నేను ఇప్పుడు పెదవాడు ఉద్యోగ సంగతి ఏం చెయ్యాలో తేచట్ల. ఆ పనికి రాజీనామా ఇవ్వాలని నేను మొదట అనుకున్నా. కానీ అది మంచిది కాదని, కొంతకాలం సెలవు పుచ్చుకొని కొత్త పనిలో ప్రవేశించడం మంచిదని ప్రధానోపాధ్యాయులు దాసు గారు సలహా పెట్టారు. సెప్టెంబర్ 15వ తేదీ నాడు మా పాఠశాలకు పరీక్షాధికారి తనిఖీకి రాగా అప్పటి నుండి నాకు ఇక్కడ సెలవు దొరకవచ్చని కూడా వారు చెప్పారు. వారి సలహా చక్కగా పనిచేశారు. నేను పాఠశాల అధికారి ట్యానర్ దూరం చూడటానికి వెళ్ళా. కీళ్లవాతం ఎటులుందని, ఎలా ఉందని ఆయన వేసిన ప్రశ్నమే నాకు సందేశించింది. రోగ ఉపశమనానికై నేను ఇప్పుడు మద్రాసు వెళ్ళదలిసి అక్కడ పొట్ట జరగటానికి ఒక చిన్న పనిలో ప్రవేశించానని, కనుక నాకు 6 నెలలు సెలవు ఇయ్యాలని, నేను తిరిగి వచ్చే వరకు మా తమ్ముడు నా స్థానంలో ఈ పాఠశాలలో బోధకుడుగా ఉంటాడని చెప్పా. మా తమ్ముడి ఉద్యోగం మాట ఎదురున్నా నాకు సెలవు మాత్రం దొరుకుతుందని దొర చెప్పారు. నా రాక నిశ్చయమని అయ్యర్ గారికి నేను అప్పటి చెన్నపురికి రాశాను. తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పా. చెన్నపురిలో నాకు బాగా జరుగుతే నేను అక్కడికే ఉండిపోతా కనుక నా సామాన్ నాతో తీసుకుపోవడానికి నిశ్చయించుకొని అనవసరమైన పుస్తకాలు, వస్తువులు అమ్మేశా. తల్లిదండ్రులను చూడటానికి మళ్ళా 11 సెప్టెంబర్లో రాజమండ్రి వెళ్ళాం. మా తల్లి అప్పుడే దేహ స్వాస్థ్యం పొందింది. 2వ మరదలికి జబ్బుగా ఉంది. మా తాటాకుల ఇంట్లో తేమ కింద నుంచి ఉబ్బుకుతోంది. ఆ కుటీరం దరిద్ర దేవత తాండవిస్తున్నట్టుగా అనిపించింది. నాకు వెర్రి దుఃఖం కలిగింది. జననీ జనకుల దురవస్థ నేను ఎలా తొలగిస్తానా? ఆ తర్వాత శ్రీరేశలింగం పంతులు గారు, సాంబశివరావు గారు మొదలుగా స్నేహితులు చూసి బెదవాడ బయలుదేరా. నాకు వీడ్కోలు ఇవ్వడానికి మా తమ్ముడు, పెద్ద తమ్ముడు రేపల్లె నుండి బెదవాడ వచ్చాడు. మా పాఠశాల తనిఖీ 14 సెప్టెంబర్తో అయిపోయింది. సెప్టెంబర్ జనానా పత్రిక ఆ రోజులోనే చందాదారులకు పంపేసి నేను పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉపాధ్యాయుల వద్ద విద్యార్థుల యొక్క వీడ్కోలు పొందా. 4 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండిన మిత్రులకు ఒకసారి వెళ్ళటం కష్టం అయింది. తోడి ఉపాధ్యాయులు అయ్యన్న గారు నన్ను కౌగిలించుకొని ఏడ్చేశారు. నేను మాత్రం చిరునవ్వు నవ్వి త్వరలోనే మళ్ళీ వస్తానని వారిని ఓడరించా.
అప్పుడు సామాను సర్దుకొని స్టేషన్కు వచ్చి విద్యార్థులు బోధకులు వీడు కొడపగా మేము రైల్లో కూర్చున్నాం. ఆశాభంగం మరి రేపు ఎందుకు ఆశాభంగం జరిగిందో తెలుసుకుందాం.